ప్రేమతో కళ్యాణి. హే, నీకే వచ్చిందే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్లాలనుకుంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఒక అందమైన డ్రెస్ పంపించి నేను ఈ డ్రెస్ లో చూడాలనుకుంటున్నాడని చెప్పాలి. జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో అడుగు. వద్దే బాబు, నాకు భయమేస్తుంది. ఇదంతా నిజమేనా? ఇంతకీ ఇవి FM వాళ్ళు పంపారా, ఎవరైనా బాయ్ ఫ్రెండ్ పంపాడా? సింధు, సినిమాక్స్ లో మ్యాట్నీ షోకి టికెట్స్ వచ్చాయి. ఐ కాంట్ బిలీవ్ దిస్. నిజం, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇదిగో ఇంకో మెసేజ్ వచ్చింది. కళ్యాణి, నీ ఫోన్ కి 1000 రూపాయలు టాక్ టైం క్రెడిట్ అయింది. కళ్యాణి, ఇదంతా కలగా ఉన్నా నిజం. నీ కలల రాకుమారుడు చెంకి పూల గుర్రం మీద నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. త్వరగా రెడీ అయిపో, సినిమాకెళ్ళు. నేను వెళ్ళను. నాకు ఇదంతా థ్రిల్లింగ్ గా ఉంది, కానీ భయంగా కూడా ఉంది. భయం దేనికి? అతను రమ్మంటున్నది పగలు, రమ్మంటున్న చోటు సినిమా టాకీసు. కమ్ ఆన్, గెట్ రెడీ. కాదే, ఇదంతా ఎవరో కావాలని టేస్ట్ చేస్తున్నారనిపిస్తుంది. లేదు కళ్యాణి, టీజ్ చేసే వాళ్ళే అయితే FM రేడియో వాళ్ళ పేరుతో ఈ గిఫ్ట్లన్నీ నీకు పంపించరు. అలా అని ఫోను మాట్లాడరు. ఐ థింక్ హీస్ అ మ్యాన్. అతనెవరో నిన్ను ఇష్టపడుతున్నారు. సరే, నీకోసం నేను మను నీకు ఎస్కాట్లా వస్తాం, సరేనా? ఏం కాదంటావా? ఏం కాదు, అతనెవరో ఎలా ఉంటాడో తెలుస్తుంది. నచ్చితే కంటిన్యూ చేస్తావు, లేదంటే నీ ట్రిక్ ఎలాగో ఉంది కదా, నెంబర్ మార్చేసుకో. దట్స్ ఆల్. సరే, మీరిద్దరు తోడొస్తామంటున్నావు కాబట్టి వస్తాను. ఓకే, అయితే అర్జెంట్ గా సినిమాకి వస్తున్నావని మెసేజ్ పెట్టు. పెట్టు. నేను సినిమాకి వస్తున్నాను. కార్ పార్క్ చేసి వస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే.
ఏంటి వచ్చాడా? ఇంకా రాలేదు మను. Dial is currently switched off. ఇదే అమ్మాయి. పాప బాగుంది. ఒక్క హాలిడే ఏం కర్మ, చాలా హాలిడేస్ గడపచ్చు. సారీ బాస్. ఇంకా కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం. కాలు తగ్గిన తర్వాత వెళ్దాంలే. కళ్యాణి, ఏంటి డ్రీమ్ బాయ్ ఇంకా రాలేదు? సినిమా టైం అవుతుంది. టికెట్స్ పంపించాడు కాబట్టి రావాలి, కానీ సెల్ ఫోన్ ఆఫ్ లో ఉంది. కళ్యాణి, నువ్వు లోపలికెళ్ళి కూర్చో. నీ హీరో లోపలికి వచ్చేస్తాడులే, పద. ఉమ్, ఉమ్. ఎస్ సార్, నేను చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఒకే ఒక్క మనిషి అనుమానంగా తిరుగుతున్నాడు సార్. మేము అతన్ని ఫాలో అవుతున్నాం సార్. అతను మెటీరియల్ తీసుకోగానే మేము కస్టడీలోకి తీసుకుంటాం. ఉంటాను సార్. ఏమైంది సార్? కారు మీద వచ్చి కారు వెళ్ళిందయ్యా. అదే కాలు మీద వచ్చి కారు వెళ్ళింది. అవునా? అయ్యో, ఏం కావాలి సార్? అబ్బా ఏం లేదయ్యా, ఓ సిగరెట్ ఇచ్చుకో, చిల్లర ఇచ్చుకున్నా పర్లేదు. ఓర్ని, ఒక్క సిగరెట్కి 1000 నోటా? అబ్బా అయ్యా. సిగరెట్ మీరు తీసుకోండి, చిల్లర నేను తీసుకుంటా. ఎవరు మీరు? ఏంటి సూట్ కేసు? దావుద్ పంపించాడు, తీసుకో. నాకెందుకు ఇస్తున్నావు సూట్ కేసు? వస్తా. బాబు, ఈ సూట్ కేసు అతను వస్తే ఇచ్చేసే, నీ దగ్గర పెట్టుకో. వద్దొద్దు సార్, వద్దు సార్. సూట్ కేసు ఇప్పటికి చాలా ఉంది, నాకు తలనొప్పి వద్దు సార్. వద్దొద్దు, మీ డబ్బులు మీరు తీసుకోండి. అబ్బా. నమస్కారం సార్. నమస్తే నమస్తే. అబ్బా, కొంచెం మాట్లాడాలి, అలా వస్తారా? మీరు సరే పదండి. రండి. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? సంభ్రమ భ్రమం నిలింప నిర్చరి విలోల వీచి వల్ల
యా ఇదే. కళ్యాణి నువ్వు నీ రిజర్వేషన్ లో కూర్చో, మేము దూరంగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాం. ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవరు కానంది. మను ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈనాళ్లకి తన ప్రేమతో థ్రిల్ చేయగల బాయ్ ఫ్రెండ్ కళ్యాణికి దొరికాడు. ఇంతకీ ఏడా పెద్ద మనిషి హాయిగా గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చొని సినిమా చూడకుండా ఏం చేస్తున్నాడు? మను ఇంకేంటి విశేషాలు? సినిమాకి వచ్చాం, విశేషాలే ఉంటాయి. సినిమా తర్వాత ఏం చేద్దాం? ఇంటికి వెళ్దాం. లేదు, మనం ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాలి, తర్వాత డిన్నర్కి వెళ్ళాలి, తర్వాత అలా వాకింగ్కి వెళ్ళాలి. మీ అమ్మాయిలకు వేరే పని లేదే? బాయ్ ఫ్రెండ్ దొరకగానే సినిమాలు, షాపింగ్లు. నేనేం అలా కాదు, నాకు నువ్వు ఉంటే చాలు. రే ఒకసారి టికెట్ చూపించు. D12. ఓకే అలా. ఇదేంటి వీళ్ళొచ్చారు? నేనే రమ్మన్నాను, కళ్యాణికి సేఫ్టీ ఉంటుందని. మీరేంటి ఇక్కడ? కొత్త బాయ్ ఫ్రెండ్ వస్తున్నాడంట కదా, సేఫ్టీ కోసం మను పిలిపించాడు. ఇంతకెవడాడు? ఎలా ఉంటాడు? మాకన్నా అందంగా ఉంటాడా? షడప్. మీరు వెళ్ళి వేరే చోట కూర్చోండి. ఆ బాయ్ ఫ్రెండ్ వస్తే వెళ్ళిపోతాంలే. అయినా నీకు మాతో పని రాదా? కళ్యాణి గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవటం ఏముంది? అటు ఇటు ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ సినిమా చూస్తున్నారు కదా, మీ ఫీలింగ్స్ ఏంటని. అర్జెంటుగా పోలీసుల్ని పిలవాలనుంది. ఆవేశపడకు, సైలెంట్ గా సినిమా చూడమని చెప్పొచ్చు కదా. ఇంకొక మాట వచ్చిందంటే గట్టిగా అరుస్తాను. టేక్ కేర్. సినిమా చూడ. నంది కాని నంది ఎవరు కనంది ఎక్కడా వినంది శివుని ఆనాయన్నేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది. ఆడెవడో చేతిలో పెట్టేసి వెళ్ళిపోయాడు సార్. ఆడికి ఇచ్చేలోపే మీరు నన్ను వచ్చి కుమ్మేస్తున్నారు. వదలండి సార్, అసలే కాళ్ళతో బాధపడుతున్నాడు. ఏ కాలు? ఈ కాలు సార్. సార్ కాలు ఇరిపోతుంది సార్. హలో, ఏంటి మీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదా? మూసుకొని కూర్చో. సరిపోయిందా? నువ్వు ట్రై చేయరా? ఏంటి సినిమా ఎలా ఉంది? నీ మొహల్లా ఉంది. తీరిందా? అంటే బాగుందంటరా? Please switch off. ఛ! Please switch off. ఛ! Come, please switch off. ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏయ్! ఫ్రెండ్స్ అండి, ఏంటా గొడవ? సినిమా చూడనవరంటయ్యా? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఏంటి? నువ్వు సినిమా చూడు. కాలు ఇరిపోతుంది సార్. అబ్బా అబ్బా. అమ్మో, ఇంత డబ్బా? వీడు హవాలా రాకెట్ మనిషి కాదు, ఎవడో అర్భకుడు. క్యాష్ మన చేతిలో పడింది కాబట్టి వీడిని వదిలేద్దామన్నా, మనకు అనవసరం. కమిషనర్ గారు అడిగితే టాకీస్ దగ్గర ఎవరు కనపడలేదని చెప్దాం, ఎలాంటి యాక్టివిటీస్ జరగలేదని చెప్దాం. గుడ్ ఐడియా అన్నా. అబ్బా.
అయ్యో సార్ మళ్ళీ ఎందుకు కొడతారు సార్ 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 రేయ్ బండాపు రే బండాపరా రే రేయ్, దిగో దిగరా. దిగో దిగో సార్ 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 రేయ్, పోనీరా, పోనీ. చంపేశారా బాబా ఆబా ఆబా మేడం మీరు ఇంకెక్కడైనా కూర్చోండి, వేరే గెస్ట్ వస్తున్నారు. ఆ వేరే గెస్ట్ నేనే. మీరా? మరెందుకింత మారువేషం? నా కారణాలు నాకున్నాయి. ఇందుకే ఎందుకు పిలిచావో చెప్పు. ఏదైనా ఆర్డర్ ఇవ్వండి మేడం, తర్వాత మాట్లాడుకుందాం. బెరర్ మేడం మీ హస్బెండ్ ఫోటో ఇస్తారా? ఎందుకు? ఏం లేదు, ఇన్ కేస్ మీ ఆయన గారు మిమ్మల్ని ఫాలో చేస్తూ వస్తే ముందుగా మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. మా హోటల్లో సీక్రెట్స్ కాపాడుతాం. మేడం మీకు నాతో ఎఫ్ఐఆర్ ఉందనుకుంటున్నాడు. దరిద్రం, నాకు అలాంటి అలవాట్లేమీ లేవు. వెళ్ళి 2 కూల్ డ్రింకులు తీసురా వెళ్ళా. ఓకే మేడం. షీలా తొందరగా పాయింట్కి వచ్చాయి. మేడం మీరు నాకు సంబంధాలు చూడటం, పెళ్లి చేయాలనుకోవటం బాగానే ఉంది, కానీ అది జరిగే పనిలా లేదు. అయితే జరిగే పని అంటే చెప్పు. నాకు మనుతో పెళ్లి, ఇంకో దారి లేదు. అది తప్ప ఇంకో మ్యాటర్ ఏదైనా మాట్లాడు. మేడం మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, మీ కోడలుగా చేసుకోండి. షీలా అర్థం చేసుకో. నేను ఒక డెసిషన్ తీసుకుంటే దానికి తిరుగుండదు. నేను ఐరన్ లేడీని. డాక్టర్ చెప్పాక నేను కూడా ఐరన్ టాబ్లెట్లు వాడుతున్నాను. నేను ఐరన్ లేడీనే, కాదనకండి. నా టైం వేస్ట్ చేయకు షీలా, ఏదో ఒకటి చెప్పు. ఓ పని చేయండి, నాకు సినిమా హాల్ కొని పెట్టండి. సినిమా హాలా? అవును, మనోని మర్చిపోవడానికి రోజు 4 గంటలు సినిమా చూస్తూ అలా బ్రతికేస్తాను. సినిమా హాల్ అంటే నెక్లెస్ దిద్దులా కాదు, షాప్కి వెళ్ళి కొనుక్కోవడానికి. నాకు జ్యువెలరీ మీద ఆశ లేదు. సరే ఇంకోటి ఏదైనా అడుగు. సరే నాకు ఇల్లు కొని పెట్టండి, అందులోనే హోమ్ థియేటర్ కట్టుకొని బ్రతికేస్తాను. షీలా నీ బ్లాక్ మెయిలింగ్ నాకు నచ్చట్లేదు. నన్ను కూరగాయలు అమ్మేదానిలా చూస్తూ మరీ బేరాలాడుతున్నారు. టమాటాలు 10 రూపాయలకి ఇస్తావా, కొత్తిమీర రూపాయికి ఇస్తావా అన్నట్టు మీ ప్రవర్తనేం బాలేదు. ఏంటి ఆ మాటలో? నా ప్రవర్తన బాగోలేదని నా మొగుడు ఇంతవరకు అనలేదు. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. మీ ప్రవర్తన గురించి వదిలేయండి, మీ అబ్బాయి ప్రవర్తన ఏమైనా బాగుందా? నన్ను ప్రేమించి ఇంకొక తెవత్తున పెళ్లి చేసుకుంటాడా? అదే కొత్త విషయం కాదు కదా. మనసు ఒక చోట, మను ఒక చోట. ఇది నాగేశ్వరరావు గారి కాలం నుంచి ఉంది. వాడు అడ్జస్ట్ అయిపోతాడులే. కానీ నేను అడ్జస్ట్ అవ్వలేను. మీరే నా జీవితాన్ని, నా ప్రాబ్లమ్స్ ని సాగదీసి చంపేద్దాం అనుకుంటున్నారు. నేనది జరగనివ్వను. ఏం చేస్తావు? మీ అబ్బాయి నేను కలిసిన ఫోటోలు నా దగ్గర బోలెడన్నున్నాయి. ఉంటే ఆల్బమ్ లో పెట్టుకో. అమాయకత్వం నటించకండి. ఆ ఫోటోలు ఏదైనా న్యూస్ ఛానల్ కి ఇచ్చాననుకోండి, మీ సంసారం చౌరస్తాలో వాల్ పోస్టర్ అయిపోతుంది. చూడు, నువ్వు ఇలాంటి బెదిరింపులతో నన్ను లొంగదీయలేవు. సరే మీ అబ్బాయిని అడగండి, తను నేచర్ క్యూర్ ట్రీట్మెంట్ కి వెళ్ళాడో లేదో, ఎవరితో వెళ్ళాడో. అక్కడ నేచర్ కి లొంగిపోయి నాతో పాటు కలిసి ట్రీట్మెంట్ తీసుకున్నాడో లేదో. అంటే నువ్వు మను కలిసి వెళ్ళారా? నేనెందుకండి చెప్పటం, మనునే అడగండి. అడుగుతాను, కానీ నాకు ఆ ఫోటోలు ఇచ్చేయాలి.
అలాంటి ఫోటోలు పేరెంటంలో తాంబూలం కాదు, ఫ్రీగా ఇచ్చేయడానికి. ఐసి అయితే ఆ తాంబూలం ఖరీదెంతో? ₹1,00,00,000. ₹1,00,00,000 ఫిక్స్డ్ రేట్, నో బార్గెనింగ్, నో డిస్కౌంట్. ఒక్క నిమిషం. ఇతనికి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. అంటే మనిషి అందగాడే కాని వట్టి రోగిష్ఠుడన్నమాట. పాపం కాలు మేంచి వెళ్ళిందంట. రోడ్డు పక్కన నిల్చొని అమ్మాయిలకి బీటేస్తూ ఏటో చూస్తే ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయి. 2 రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గకపోతే కాలు కట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడి దాకా కట్ చేస్తారు? ఎలా ఇక్కడ వరకు అన్నమాట. మోకాలు నొప్పిగా ఉందా? మీ ఇద్దరు మాటలు పెట్టుంటే నా బ్రతికే నొప్పి అనిపిస్తుంది. ఓకే సిస్టర్, బ్యాండేజ్ కొంచెం లూజ్ చేసి కట్టండి. ఓకే సార్. నర్స్, ఏం పేరు? ఏం చేసావు? నేనే చేయలేదు, అలా జరిగిపోయింది. నాకు ట్రాష్ మాట్లాడడం వినటం రెండూ ఇష్టం ఉండదు. మ్యాటర్ చెప్పు. ఆ కళ్యాణ్ నీకు టచ్ లోకి వచ్చిందా? నువ్వు కొంచెం ఫోన్ పక్కకు పెడితే మనం కొంచెం మాట్లాడుకోవచ్చు. సింధు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. రేయ్, నువ్వు సీరియస్ గా మాతో మాట్లాడతానంటేనే మాట్లాడతాం. కాసేపు ఫోన్ లో కాసేపు మాతో మాట్లాడతానంటే మాత్రం వద్దు. ఒరేయ్, మనం డిస్కస్ చేసేది కిడ్నాప్ ప్లాన్. ఆ. చాలా కేర్ ఫ్రీగా ఉండాలి. ఏంట్రా? అదే కేర్ఫుల్ గా ఉండాలి.